అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ దేవరా 2024 ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అయితే ఈరోజు 22వ వార్డ్ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అనే పర్సన్ కోసం మనం మాట్లాడుతున్నాం. అయితే ఈరోజు ఏంటంటే వార్డులో సమస్యలు ఎంత ఉన్నా 3 ఏళ్ళు అయ్యింది గెలిచి. ఈ రోజు కూడా అతను ఏ రోజు వార్డు అనేది మర్చిపోయి ఎక్కడెక్కడో ఏదో కారణాలు వెతుక్కుంటూ ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిసిటీ అనేది చేస్తున్నారు. ఈ జనాలకు అవసరం లేని పబ్లిసిటీ అనేది అసలు ఎందుకు అనేది ఎవరు ప్రశ్నించట్లేదు. అందులో అతని శాలరీ 8,000, ఒక కార్పొరేటర్ అనే పర్సన్కి 8,000. అలాంటిది ఈరోజు అతను రోజుకో ప్రెస్ మీట్ పెట్టినా సరే అతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. అయితే ఈరోజు ఏంటంటే అతను ఎక్కడైనా ఏదైనా పబ్లిసిటీ కార్పొరేటర్ సెటిల్మెంట్ దందా అనేది ఒక లోకల్ పేపర్స్లో అనేవి చూపిస్తున్నారు తప్ప స్టేట్ న్యూస్లో అనే దేంట్లో, సిటీ న్యూస్ అనే దేంట్లోనే చూపించట్లేదు. అది ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు. అలానే ఈరోజు ఇతను ఎండార్లో 25 కోట్ల వ్యవస్థలంలో జోక్యం చేసుకున్నారని, ఇంకా సంథింగ్ 5 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పేసి ఇలాంటివన్నీ లోకల్ పేపర్స్లో వేస్తున్నారు తప్ప ఏ రోజు సిటీ న్యూస్ అవనే, స్టేట్ న్యూస్ అవనే ఎవ్వరు అసలు కనీసం పట్టించుకోలేదు. ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అతను రోజుకో పర్సన్ పక్కన కూర్చోబెట్టుకొని రోజుకొకరిని అడిగి 20 ప్రెస్ పెట్టాలి రండి అని చెప్పేసి బతిమాదుకొని బలవంతంగా కూర్చోబెట్టి చేసుకుంటున్నారేమో తప్ప ఏ రోజు ఇష్ట ప్రకారంగా ఎవరు అతని దగ్గరికి వెళ్ళట్లేదు. ఈ రోజు కూడా వార్డులో అతనంటూ నచ్చలేనాడు తప్ప నచ్చిన ఒక ఓటర్ కూడా లేడు. ఈ రోజుకి కూడా గెలిచి 3 సంవత్సరాలు అయింది. వార్డు అనేది మర్చిపోయి ఎక్కడెక్కడో వెళ్ళడానికి రేసినట్టంటే బ్లాక్మెయిల్ చేస్తూ దందాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ రోజు అతని ఇల్లు తాకట్లో ఉందని చెప్పి సింపతిగా అందరికీ కనిపిస్తున్నాడు తప్ప అతని ఇల్లు తాకట్లో పెట్టి బ్యాక్ సైడ్ నుంచి ఎంత డబ్బు సంపాదించాడనేది ఎవరికీ తెలియట్లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో నేను క్వశ్చన్ చేస్తాను. ఎందుకంటే అతను మూర్తి యాదవ్ గురుదక్షిణ, మూర్తి యాదవ్ పబ్లిసిటీ కార్పొరేటర్ రాసలీలలు, ఈ రాసలీలలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. డబ్బున్న వివాహతలకు వలయడం, లేదంటే అమ్మ తల్లి పిలుపులతో గేలాలు వేయడం, లేదంటే ఇంకా వలలో పడ్డాక డబ్బు స్వాహా చేయడం, ఇలాంటివన్నీ అతనిది టాలెంట్ అనుకుంటా అతనిది. అయితే ఈరోజు ఏంటంటే పీతలమూర్తి యాదవ్ అన్నాడు న్యాయం కోసం పోరాడినాడైతే ఈరోజు ఇలాంటి సెటిల్మెంట్ దందాల్లో వాటిల్లో కనిపించాడు. కానీ ఏంటంటే అతనికి భయపడి ఉంటున్నారని అతను అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న బఠానీ గింజలంటాడని అతను తెలియట్లేదు. అతను టచ్ చేస్తే అనవసరంగా అతను టార్గెట్ చేస్తే అనవసరంగా అతను హైలైట్ అవుతారని ఏ పర్సన్, ఏ రాజకీయ నాయకుడు అతను టచ్ చేయట్లేదు. ఈ రోజు ఏంటంటే మనకి కార్పొరేట్ పీతలమూర్తి యాదవ్ అన్నారు అతను వ్యాపారస్తులను కూడా చాలా ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి ఏరియాలో ఉన్న సమస్యలు ఏమైనా పట్టించుకోపోవడం 3 ఏళ్ళు అయింది. కనీసం ఏ రోజు ఏ సమస్య అనేది అతను పరిష్కరించలేదు. 11.5 కోట్లు వార్డులో ఖర్చు పెట్టానని బయటికి ప్రెస్లో చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప ఆ 11.5 కోట్లు ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారనేది ఎవరు క్వశ్చన్ చేయలేదు. పార్టీ కూడా ఈ రోజు కూడా ముందుకొచ్చి కనీసం ఒక క్వశ్చన్ చేయకపోవడం నిజంగా అసలు పార్టీకి అది చెడ్డ పేరు. కాబట్టి ఈ రోజు నేను ఒక ఎంపీ అభ్యర్థిగా, ఒక యూత్ లీడర్గా నేను అందరికీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రశ్నించి దీని నుంచి పీతలమూర్తి యాదవ్ అన్నాడు ఏంటి అనేది బయటికి లాగడం ఈ రోజు నేను టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఈ విషయంలో నేను గట్టిగా ఫైట్ చేస్తాను. 22వ వార్డులో నిజంగా ఎవరైనా సరే మీకు సమస్య ఉంది అంటే నేను ఖచ్చితంగా ముందుకు వచ్చి అతని వల్ల ఏదైనా సమస్య ఉందంటే ఖచ్చితంగా ముందుకు వచ్చి నేను ప్రశ్నిస్తాను. మీలో ఎవరైనా సపోర్ట్ చేస్తా అనుకుంటే ఖచ్చితంగా రావచ్చు.